సో మన తమిళ నటుడు, విలక్షణ నటుడు అనుకోవచ్చు, కమల్ హాసన్ గారు ఒక మాట మాట్లాడాడు. జర్మనీ సర్వనాశనం అయ్యేంత వరకు హిట్లర్ చేసే ప్రతి పనిలో కేవలం దేశభక్తి మాత్రమే ప్రజలకు కేవలం దేశభక్తి మాత్రమే కనిపించేది. ఈరోజు మన భారతదేశ పరిస్థితి కూడా ఇలానే ఉంది, సరిగ్గా ఇలానే ఉంది. దేశం వినాశనం అయ్యే అంచు నిలబడి ఉన్నా ఇంకా మోదీ మోదీ అంటున్నారు అని కమల్ హాసన్ తన లోపలి ఉన్న విషాన్ని ఇలా బయటపెట్టిండు అనేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే నరనరాన విషయం అన్నమాట కమల్ హాసన్కైనా లేకపోతే ప్రకాష్ రాజ్ గారికైనా ఇలాంటి వాళ్ళకు. సో కాంగ్రెస్కి ఇలాంటి పార్టీలకైతే సర్వసాధారణం అనేసి మనం అనుకోవచ్చు. బట్ ఈ కమల్ హాసన్ ఈయనకు సంబంధమే లేదు, అయినా కూడా మోదీజీ అంటే ఈయనకు ఒక రకంగా కోపము, నన్నరాన ఇలాంటి విషయాన్ని వీళ్ళు నింపేసుకున్నారు. ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అనేసి ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారో అవి కూడా మనకు తెలిసిందే. సో కమల్ హాసన్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ప్రజలు మోదీ మోదీ అనడం ఈయనకి ఇబ్బంది అవుతుందా, లేకపోతే ఈయన పార్టీ గెలవకపోవడము ఈయనకి ఇబ్బందిగా అనిపిస్తుందా, లేకపోతే తమిళులు మోదీ వైపు లేకపోతే బీజేపీ వైపు చూస్తున్నారు అన్నది ఈయనకి ఇబ్బంది అవుతుందా అన్నది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ తీసుకున్నా, కమల్ హాసన్ తీసుకున్నా, ఎక్కడ నిలబడ్డా కూడా వాళ్ళు గెలిచే ప్రసక్తులు ఎక్కడా కనిపించట్లేదు, అలాంటి పొజిషన్సే కనిపించట్లేదు. ప్రకాష్ రాజ్ని అయితే చిత్తుగా ఓడిపించిండ్రు, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. కాస్తో కూస్తో కమల్ హాసన్ గారు ప్రకాష్ రాజ్ గారి కన్నా ఒక మెట్టు పైనే ఉన్నారు అనేసి అనుకోవచ్చు. అందువల్ల వల్ల ఆయనకి అంతా మర్చిపోతారు. సో ఈ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనేసి తమిళనాడు సైడు, కర్ణాటక, కేరళ సైడు కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. కాకపోతే కర్ణాటక అండ్ తమిళనాడులో కనిపించేంత నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అన్నది కేరళలో కనిపించదు. బికాస్ నార్త్ ఇండియాలో హిందీ మాట్లాడతారు అండ్ కేరళలో ముస్లిమ్స్కి ఉర్దూ అండ్ అరబిక్ భాషలు చాలా ఇష్టం అన్నమాట, అంటే వాళ్ళకి సంబంధించిన భాషలు అన్నమాట. సో అలాంటి భాషల్ని వీళ్ళు హిందీతో కంపేర్ చేసుకుంటారు కదా, అందుకోసం అక్కడ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేసి పెద్దగా నడవదు. ఇదంతా నడిచేది ఎక్కడ అంటే తమిళనాడులో, అది కూడా ఇలాంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు చేసే ఎత్తుగడలు అనేసి మనం అనుకోవచ్చు. ఇదే కమల్ హాసన్కి సంబంధించిన ఒక సినిమా ఒకప్పుడు రిలీజ్ అయింది, విశ్వరూపం పార్ట్ 1, పార్ట్ 2 రెండు రిలీజ్ అయ్యాయి కదా. పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు అంటే మా ముస్లింలకి అగేన్స్ట్గా నువ్వు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నావు, ఉగ్రవాదులుగా ఎందుకు చూపిస్తున్నావు అని వాళ్ళందరూ ఈయన ఇంటి పైన అటాక్ చేయడం జరిగింది. ఈయనకు సంబంధించిన సినిమా థియేటర్స్కి వెళ్ళి ఆ సినిమాల్ని ఆడనివ్వము అనేసి ఆ పోస్టర్లను ఇవన్నీ చించి వేయడం జరిగిందన్నమాట. అప్పుడు కమల్ హాసన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ వెక్కి ఏడ్చిండు. ఇలాంటివన్నీ పరిస్థితులు తమిళనాడులో కనిపించినాయి. అలాంటి కమల్ హాసన్ ఇప్పుడు మైనార్టీ అపీజ్మెంట్ కోసము మోదీజీని హేట్ చేస్తున్నాడు. ఇది మన కళ్ళ ముందర కనిపిస్తుంది అనమాట. అంటే ఒక మైనార్టీని అపీజ్మెంట్ చేయడానికి మాత్రమే హిందుత్వాన్ని, హిందూయిజాన్ని, ఇక్కడి సనాతన ధర్మాన్ని, ఇక్కడి అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని లేకపోతే మోడీజీని వ్యతిరేకించాలన్నమాట వీళ్ళు ఒక స్ట్రాటజీగా చేస్తున్నారనమాట. మనందరికీ ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. బట్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనేసి మనం ఏదైతే మాట్లాడుకుంటామో అది కేవలం తమిళనాడు వరకు మాత్రమే ఉంటుంది. మీరు కేరళకు వెళ్ళి అక్కడ హిందీ మాట్లాడినా అక్కడ వాళ్ళు హిందీ మాట్లాడతారు. కర్ణాటక వెళ్ళి వేరే భాష మాట్లాడితే వాళ్ళు కూడా కాస్త తేడాగా చూస్తారు అండ్ వాళ్ళు కూడా సరిగ్గా ఆన్సర్ ఇవ్వరు అనమాట. అంటే తమిళ వాళ్ళతో కంపేర్ చేస్తే కర్ణాటకలో కాస్త తక్కువ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మరాఠీ మాట్లాడే వాళ్ళు లేకపోతే కొంకణి మాట్లాడే వాళ్ళు ఆ బార్డర్ ఏరియాస్లో చాలామంది ఉంటారు కాబట్టి అక్కడ ఎలాంటి ప్రాబ్లం మీకు కనిపించదు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, బాగానే ఉంటారు. బట్ ఈ మధ్యన అంటే కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ అల్లర్లు ఎక్కువైనాయన్నమాట. అంటే భాషాభిమానము లేకపోతే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి రావద్దు అనేసి ఇలాంటివన్నీ. ఎస్ ఉండాలి, ఇప్పుడు తెలంగాణలో పుట్టిన వాళ్ళకి తెలంగాణలోనే జాబ్స్ రావాలి, ఇక్కడే జాబ్స్ చేయాలనేసి మనం ఎలా అయితే ఫైట్ చేస్తున్నామో అలా కర్ణాటక వాళ్ళు వాళ్ళ భాష గురించి మనకి ఎలా అయితే భాషాభిమానం ఉంటుందో వాళ్ళకు అంతకన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. సో కర్ణాటక అంతకన్నా ఇంకా ఎక్కువ తీసుకుంటే తమిళనాడు వీళ్ళకు ఉంటుందన్నమాట. వీళ్ళకి ఏంటంటే హిందూ ద్వేషుల్లాగా ఈ కమల్ హాసన్ కావచ్చు లేకపోతే స్టాలిన్ లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ఈ విజయ్కి సంబంధించిన పార్టీ వాళ్ళు కొంతమంది కావచ్చు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామనేసి స్టాలిన్ మాట్లాడిండు. ఆ తర్వాత ముస్తఫా అనేసి ఇంకొక బొద్దింక బయటకు వచ్చి అది కూడా అలానే మాట్లాడింది అనమాట. సనాతన ధర్మాన్ని ఓడించడం కోసమే మేము గెలుపొందాము, మమ్మల్ని గెలుపొందించారు అనేసి వీసీకే పార్టీకి సంబంధించిన ఎవరైతే ఈ విజయ్కి సంబంధించిన పార్టీ ఉంది కదా సో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా మాట్లాడడం జరిగింది అనమాట. ఇవన్నీ అంటే వీళ్ళందరికీ ఏంటంటే మోదీజీ వచ్చిన తర్వాత బీజేపీ హైప్ వచ్చిన తర్వాత హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కాబట్టి మోదీజీని గద్దెదించేయాలి, మోదీజీని గద్దెదించేస్తే ఇలాంటివన్నీ ఆగిపోతాయి అనేసి వీళ్ళందరూ ఇలా మోదీ అన్న వాళ్ళని హేటర్స్ లాగా చూడటము లేకపోతే భారత్ మాతాకి జై లేకపోతే జై శ్రీరామ్ వందే మాత్రం అనుకునే వాళ్ళని హేటర్స్ లాగా చూడాలి అనేసి మైండ్లో ఒక రకంగా వీళ్ళు ఒక సైకోల్ లాగా తయారవుతున్నారు అనమాట. ప్రకాష్ రాజ్ లాంటి సైకోలు సోషల్ మీడియాలో ఆయన ఏదైతే విషయం కక్కుతున్నాడో మనందరికీ కనిపిస్తూనే ఉంది. వేరే రాజకీయ నాయకులు ఎవరిపైనా విరుచుకుపడకుండా కేవలం తన ట్విట్టర్ని అంటే తన ఎక్స్ హ్యాండిల్స్ని కేవలం మోడీ గారిపైనే మాట్లాడుతూ హిందుత్వంపైనే మాట్లాడుతూ లేకపోతే ఇంకేదైనా ఉన్నా కూడా బీజేపీకి అగెన్స్ట్గానే మాట్లాడుతూ ఇలాంటివన్నీ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు హైప్ కోసం ఇదంతా చేస్తున్నారు అనేసి. సో ఇక్కడ కమల్ హాసన్ కూడా అలాంటి మాటలే మాట్లాడడం జరిగింది, ఇది కూడా హైప్ కోసమే అనేసి
క్లియర్ కట్గా మనకు కనిపిస్తూనే ఉంది. ఇంకొక మాట మాట్లాడాను కదా, జర్మనీ సర్వనాశనం అయ్యేంత వరకు హిట్లర్ చేసే ప్రతి పనిలో ప్రజలకు కేవలం దేశభక్తి మాత్రమే కనిపించేది అనేసి. అంటే ఇది పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేస్తూ, ఇటు మోడీజీని టార్గెట్ చేస్తూ అన్న మాటలు అన్నమాట. అంటే మోడీ ఉన్నంత వరకు ఏదైతే దేశభక్తి ఇవన్నీ కనిపిస్తాయో, ఇవన్నీ జర్మనీ ఎలా అయితే నాశనం అయిందో అలా భారతదేశాన్ని నాశనం చేయడానికే ఇవన్నీ దేశభక్తి అన్నది చూపిస్తారు అనేసి ఈయన మాట్లాడడం జరిగింది. మరి ఈయన చేసే సినిమాలు ఏవైతే ఉంటాయో అవి దేని గురించి తీస్తున్నట్టు, మరి అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసుకుంటూ ఎవరిని ఉద్ధరించడానికి ఇదంతా తీస్తున్నట్టు? విశ్వరూపం సినిమా తీసిండు, ఆ ముస్లిమ్స్ ఎవరైతే ఈయన్ని అపోజ్ చేసి ఆ తర్వాత ఏడిపించారో, ఆ తర్వాత విశ్వరూపం 2 సినిమా చాలా సెక్యులర్ పద్ధతిలో ఆ సినిమా తీయడం జరిగిందనమాట. అలాంటివన్నీ దెబ్బలు ఈయనకు పడ్డాయి కాబట్టి ఆ తర్వాత అలాంటి వాటి జోలికి వెళ్ళట్లేదు అనమాట. దేశభక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. అరే, భారతీయుడు లాంటి సినిమాల్లో నటించిన హీరోనేనా ఈ కమల్ హాసన్? ఎందుకంటే అక్కడ దేశభక్తి అనే ఒక ధోరణితో ఆ సినిమా మొత్తం నడుస్తూనే ఉంటుంది. అక్కడ దేశభక్తి అనేసి కాన్సెప్ట్‌తో ఒక సినిమా నడుస్తూనే ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్‌లు తీసిన హీరోనేనా ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది? హిందీ అంటే ఇంత ద్వేషుల్లాగా వీళ్ళు తయారు చేస్తుంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనేసి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వీళ్ళందరూ కంకణం కట్టుకుంది నిజంగా ఇలాంటి వాళ్ళేనా అనేసి ఒక రకంగా మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది.